కథ పేరు అబద్ధం గెలిచిన రోజు, నిజం గెలిచిన జీవితం. ఒక గ్రామంలో రామయ్య అనే ఒక నిజాయితీ గల రైతు ఉండేవాడు. అతనికి 2 కుమారులు. పెద్దవాడు రాజు, చిన్నవాడు కిరణ్. రామయ్య ఎప్పుడూ తన పిల్లలకు ఒకే మాట చెప్పేవాడు. రామయ్య, బిడ్డలు, మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ మన దగ్గర నిజాయితీ ఉండాలి. అబద్ధం కొద్దిసేపే గెలుస్తుంది, కానీ నిజం జీవితాంతం గెలుస్తుంది. రాజు ఆ మాటలు విని తల ఊపేవాడు, కానీ అతని మనసులో మాత్రం మరో ఆలోచన ఉండేది. రాజు మనసులో, నిజాయితీతో ఏం లాభం? త్వరగా ఎదగాలంటే తెలివిగా ఉండాలి. కొంచెం అబద్ధం చెప్పినా పర్వాలేదు. కానీ కిరణ్ మాత్రం తండ్రి మాటలు గుండెల్లో వేసుకున్నాడు. కిరణ్, నాన్నా, నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. సంవత్సరాలు గడిచాయి. రాజు పట్టణానికి వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టాడు. కిరణ్ మాత్రం గ్రామంలోనే ఉండి తండ్రికి సహాయం చేశాడు. రాజు త్వరగా డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. ఒకరోజు అతను తన స్నేహితుడు సతీష్తో మాట్లాడాడు. రాజు, సతీష్, మన దగ్గర మంచి బియ్యం లేదు, కానీ కాస్త పాత బియ్యాన్ని కొత్త బియ్యంగా చెప్పి అమ్మితే లాభం వస్తుంది. సతీష్, అది తప్పు రాజు. రాజు, వ్యాపారంలో ఇలా చేయాలి, లేకపోతే ఎదగలేం. ఆ రోజు నుంచి రాజు కస్టమర్లకు అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టాడు. మరోవైపు కిరణ్ గ్రామంలో చిన్న ఎరువుల దుకాణం పెట్టాడు. ఒకరోజు ఒక వృద్ధ రైతు వచ్చాడు. వృద్ధుడు, బిడ్డా, నాకు పంట బాగా రావాలి, ఏ ఎరువు మంచిది అని అడిగాడు. కిరణ్ నిజంగా ఏది సరైనదో చెప్పాడు. కిరణ్, తాతయ్య, ఇది కొంచెం ఖరీదైనది, కానీ మీ పంటకి ఇది మంచిది, మీకు లాభం వస్తుంది. వృద్ధుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత రాజు వ్యాపారం వేగంగా పెరిగింది. అతనికి పెద్ద ఇల్లు, కారు వచ్చాయి. గ్రామానికి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామస్తుడు, రామయ్య గారు, మీ పెద్ద కొడుకు చాలా ఎదిగాడు. రామయ్య మౌనంగా ఉన్నాడు. ఒకరోజు రాజు అమ్మిన బియ్యం వల్ల చాలా మంది నష్టపోయారు. విషయం బయటపడింది. కస్టమర్లు అతని దుకాణం ముందు గుమిగూడారు. కస్టమర్, నువ్వు మాకు కొత్త బియ్యం అని పాతది అమ్మావు. మరొకరు, మా డబ్బులు తిరిగి ఇవ్వు. రాజుకు చెమటలు పట్టాయి. రాజు మనసులో, ఇది ఇలా బయటపడుతుందని అనుకోలేదు. అతని మీద కేసు పెట్టారు. వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది. అదే సమయంలో కిరణ్ దుకాణం ముందు రైతులు క్యూలో నిలబడ్డారు. రైతు, కిరణ్ చెప్పిన ఎరువు వేశాం, పంట బాగా వచ్చింది. మరొక రైతు, ఇంకా మా బంధువులకు కూడా నీ దుకాణం గురించి చెప్పాం. కిరణ్ వ్యాపారం నెమ్మదిగా పెరిగింది, కానీ అతని గౌరవం ఎక్కువగా వచ్చింది. కొన్ని నెలల తర్వాత రాజు నిరాశగా గ్రామానికి తిరిగి వచ్చాడు. అతను తండ్రి ముందు నిలబడ్డాడు. రాజు, నాన్నా, నేను తప్పు చేశాను. డబ్బు కోసం అబద్ధం చెప్పాను. ఇప్పుడు అన్నీ పోయాయి. రామయ్య మెల్లగా మాట్లాడాడు. రామయ్య, నాకు తెలుసు ఒకరోజు ఇలా జరుగుతుందని. నేను చెప్పింది గుర్తుందా? రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాజు, అబద్ధం కొద్దిసేపు గెలుస్తుంది, కానీ నిజం జీవితాంతం గెలుస్తుంది. రామయ్య తల ఊపాడు. చివరి మలుపు. కిరణ్ అన్నయ్య దగ్గరకు వచ్చాడు. కిరణ్, అన్నయ్య, మనం కలిసి పనిచేద్దాం. ఈసారి నిజాయితీతో వ్యాపారం చేద్దాం. రాజు ఆశ్చర్యపోయాడు. రాజు, నన్ను నువ్వు నమ్ముతున్నావా?
కిరణ్, తప్పు చేసినవాడు మారితే అతనే గొప్పవాడు. రాజు కన్నీళ్లు తుడుచుకున్నాడు. 1 సంవత్సరం తరువాత ఇద్దరు అన్నదమ్ములు కలిసి నిజాయితీతో వ్యాపారం చేశారు. ఈసారి లాభం నెమ్మదిగా వచ్చింది, కాని గౌరవం ఎక్కువగా వచ్చింది. ఒకరోజు గ్రామసభలో సర్పంచ్ మాట్లాడాడు. సర్పంచ్ నిజాయితీతో వ్యాపారం చేసే ఉదాహరణగా రాజు కిరణ్ను చూపించాడు. రాజు తండ్రి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. మన జీవితంలో త్వరగా ఎదగాలంటే ఆతృతతో కొందరు అబద్ధం వైపు తిరుగుతాం. కానీ ఆ అబద్ధం ఇచ్చే ఆనందం తాత్కాలికం. నిజాయితీ ఇచ్చే గౌరవం శాశ్వతం. డబ్బు పోతే సంపాదించవచ్చు, కానీ నమ్మకం పోతే తిరిగి సంపాదించటం చాలా కష్టం. నీతి: అబద్ధం తాత్కాలికం, విజయం ఇస్తుంది. నిజం శాశ్వత గౌరవం ఇస్తుంది.